మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. 'గుంటూరు కారం' తర్వాత మహేష్ బాబు చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్‌తో ఈ సినిమాను పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తుంది. ఇప్పటికే ఈ మూవీ కథను కూడా సిద్ధం చేశారు స్టార్ రైటర్ విజేంద్ర ప్రసాద్. 'RRR' కంటే ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా హాలీవుడ్ రేంజ్‌లో రూపొందించనున్నారని టాక్. దీంతో ఎస్ఎస్ఎంబీ 29 ప్రాజెక్టుపై భారీ హైప్ నెలకొంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు అప్డేట్స్ ఇస్తారంటూ క్యూరియాసిటీగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. 'జక్కన్న మహేష్' ప్రాజెక్టుపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇటీవల ఈ షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్పై కేఎల్ నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఆ మధ్య హైదరాబాద్‌లోని రాజమౌళి మూవీ షూటింగ్ జరిగింది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో రాబోయే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇందులో మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటించనుందని తెలుస్తుంది. అలాగే హాలీవుడ్ ఫేమస్ యాక్టర్స్ ఇందులో కనిపించనున్నారట. ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్‌కి సంబంధించిన ఓ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. షూటింగ్‌కు ప్లాస్టిక్ బాటిల్స్‌ను అనుమతించడం లేదట. మహేష్ బాబుతో సహా అందరికీ ఈ కండిషన్ వర్తిస్తుందట. ఈ షూటింగ్‌ను దాదాపు 1000 మందితో ప్లాన్ చేస్తున్నారట. అయితే ఎక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ వాడకూడదని, గాజు సీసాలను మాత్రమే వాడాలని సూచించారట జక్కన్న. అలాగే ప్లాస్టిక్ వస్తువులను కూడా తప్పనిసరి పరిస్థితుల్లోనే వాడాలని చెప్పారట. కీరవాణి సతీమణి వల్లి ఇచ్చిన ఐడియా ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారట. దీనివల్ల పర్యావరణ పరిరక్షణకు సహాయపడినట్లవుతుందని భావిస్తున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమలో కనీవినీ ఎరుగని సరికొత్త ప్రపంచాన్ని రాజమౌళి ఆవిష్కరించనున్నట్లు ఈ చిత్ర రచయిత విజేంద్ర ప్రసాద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో భారతీయ నటులతో పాటు విదేశీ నటులు కూడా భాగం కానున్నారు. హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేయనున్నారు. దాదాపుగా 1000 కోట్ల భారీ బడ్జెట్‌తో దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మించనున్న ఈ చిత్రాన్ని భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లో కూడా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ కథానాయికగా నటిస్తున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. మహేష్ బాబు ఈ సినిమాలో సింహంతో ఫైట్ చేయబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అడ్వెంచర్ జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమా నిధివేటలో సాగుతుంది. ఇటు విలన్స్‌ని, అటు జంతువులను, నరరూప రాక్షసులను సైతం దాటుకుంటూ మహేష్ బాబు నిధి కోసం ముందుకు దూసుకెళ్లే సీన్స్ అద్భుతంగా ఉంటాయని, వాటిని థియేటర్‌లో చూస్తే ఒక్కొక్కరికి పూనకాలు వస్తాయని సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే బయటకు వస్తున్నాయి. మరి ఏదేమైనా కూడా తమదైన రీతిలో సత్తా చాటుకోవాలంటే మాత్రం ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకుని వరల్డ్ మొత్తాన్ని షేక్ చేయాలని చూస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ సాధిస్తారు అనేది. 1000 కోట్ల బడ్జెట్‌తో తీస్తున్న ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.